హాయ్ అందరికీ నమస్కారము. నేను ఈరోజు కేఎఫ్సి చేయబోతున్నాను. 10 ఇయర్స్ నుంచి అసలు తినాలని ఆశ, కొనుక్కొని తినేంత అంటే కొనుక్కొని తినచ్చు, మనకు కొనిచ్చేవాళ్ళు లేరనమాట. మా హస్బెండ్ని అడిగి తను బలవంతం పెట్టి తను 4 అన్నీ నన్ను ఆయన దగ్గర 4 తిట్టించుకొని అవసరమా మనకు చెప్పండి అని కామ్ అయిపోయాను. ఇంకా బాబు అంటారా, బాబు ముందర వేరే వాళ్ళు తింటుండి చాలాసార్లు అన్నాడు, అమ్మ నాకు కేఎఫ్సి చేయమ్మా అని. నాకు రాదు అది, ఇది ఎంత ఉంటుందో తెలియదు మనకు, కాస్ట్ కూడా. ఎందుకు ఒకసారి తినిపించామనుకోండి, తనకు తినాలనిపిస్తే ప్రతిసారి తేలేము. అయితే మా హస్బెండ్ ఊరికి వెళ్ళారు, తను లేరు కదా అని కేఎఫ్సి కోసము 1 కిలో చికెన్ తెమ్మన్నాను. చూసారా, నేను ఇట్లా అనుకున్నాను కాబట్టి అప్పటికప్పుడు చికెన్ తెమ్మంటే బాబు తెచ్చిండు, వండుకొని తింటున్నాము. ఇది ఒక తృప్తిగా ఉంటుంది. అదే మా హస్బెండ్ని అడిగి తను 4 అని విరక్తి వస్తుంది, ఆ ఫుడ్ తిన్నట్టు కూడా ఉండదు, ఎప్పుడో తెస్తాడనమాట. అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే ఎవరన్నా అడిగని ఎంత వేలన్నా కానీ లక్షలు కానీ చేసేస్తాడు. కానీ నాకు మాత్రం 100లోనే ఆయనకు చాలా కష్టం అయిపోతుంది, ఏదో కోట్లు ఖర్చు పెట్టినట్టు ఫీల్ అయిపోతాడు. అట్లా ఎన్నో ఆశలు వెనక్కి పడిపోయాయి. ఒక్కొక్కటి యూట్యూబ్ ద్వారా నెరవేర్చేద్దాం. నేను ఎట్లో అనుకున్న టైంకి తినలేకపోయాను, కనీసం నా బాబు కోసమన్నా వండి పెడదాము. తను కూడా చాలా ఏళ్ళ నుంచి ఎదురు చూశాడు పాపము, ఎప్పుడు అడగలేదు, ఇబ్బంది పెట్టలేదు. ఇంకా తను అడగకముందు ఇవన్నీ చేసి పెట్టాలని చేసి పెడుతున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా, కొంచెం టెన్షన్ కూడా అవుతుంది ఎట్లా వస్తుందేమో అని. నా బాబు అయితే చాలా సంతోషంగా మమ్మీ కేఎఫ్సి చేస్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చాలా అంటే చాలా. అనుకుంటానికి తినాలండి ఏదైనా, కానీ ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు మనకి. మన చేతులు అన్నీ ఉన్నా తినలేకపోతే దాని అంత వరస్ట్ లైఫ్ ఇంకోటి ఉండదని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను చాలా నా లైఫ్ చూసా కాబట్టి, అసలు నాలాగా నా బాబు కావద్దని ఇంకా ఇలా వండుదామని ట్రై చేసేస్తున్నాను. ఉప్పు కారము అన్నీ వేసేసాను. మొత్తం వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం కారం ఉప్పు తక్కువైన టేస్ట్ చూస్తే అందుకే మళ్ళీ వేసాను అనమాట. ఎలా వస్తుందో చూద్దాం. చికెన్ పకోడా కదా కలిపినట్టు కలిపేస్తాను మొత్తము. ఎందుకో అందరూ చెప్పింది తింటాడు మా హస్బెండ్, వేలలో లక్షల్లో పెట్టడం రెడీ. నేను చెప్తే మాత్రం 100 కాడే ఏడుస్తాడు ఆయన, ఎందుకో ఏమో తెలీదు. అది ఒకవేళ అంత బాధపడి తెచ్చినందుకు టేస్ట్ ఉండదు, ఏదో తిన్నామని అంతే తప్ప తినేసినావు లావ్ అయిపోయినావా, ఇంకా అయిపోయింది కదా, ఇంకా జీవితం అయిపోయింది కదా అంటాడు. మళ్ళీ అక్కడ పెట్టేసి ఎంత అని కూడా అనడు. చూసారా, వాళ్ళకు నాకు ఎంత తేడా ఉందో. ఆడపిల్లగా పుట్టడమే వేస్ట్ అనిపించేస్తుంది. ఇట్లాంటి జన్మ వద్దు నాకు ఇంకొకసారి. నాకు ఇంకా బాబుని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. యూట్యూబే అమ్మ నాన్న అక్క చెల్లి అన్న అందరూ. ఓకే, సరే కలిపేశాను. కేఎఫ్సీకి రెడీ చేస్తున్నాను. 2 కప్స్ మైదా, 2 కప్స్ కార్న్ఫ్లోర్ వేసాను. నాకు తెలియదు ఎంతెంత వేయాలో, చూడండి. ఒకవేళ ఎంత కామెంట్ చేయండి, కరెక్టేనా కాదా అని. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తాను. నేను యూట్యూబ్లో సక్సెస్ కావాలి, నా బాబుని బాగా చూసుకోవాలి. నన్ను ఎవరు చూసినా చూడకపోయినా కనీసం నా బాబునన్నా బాగా చూసుకోవాలి కదా అని నాకు ఒక గట్టి ఆశ. నా జీవితం ఎట్టో పోయింది కాబట్టి తన లైఫ్ అన్నా మనం చూడాలి కదా, తనకు బోర్ కొట్టకన్నా చేయాలి కదా.
ఇన్ని రోజులు వేస్ట్ చేశాడు. అందరు పిల్లలు అన్నీ అడుగుతారు, కానీ నా బాబు ఏం అడగడు. నాన్న వద్దంటే కామ్ అయిపోతాడు. ఇంకో జన్మ అంటే ఈ జన్మ వద్దనే అనుకుంటాను. ఏదైతేనే యూట్యూబ్ వచ్చినందుకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు యూట్యూబ్లో, మంచి మంచి వాళ్ళు హెల్ప్ చేస్తారు. చాలా హ్యాపీగా ఉంది. యూట్యూబ్ ద్వారా తిండి తినచ్చు, వండుకొని తినచ్చు. ఒకరి మీద భారంగా ఉండే అంత అవసరము లేదు. ఏమంటారు? అన్ని ప్రయోజనాలు ఉంటాయి ఇంట్లో ఉన్న ఆడపిల్లకి. చదువుకుంటేనే జాబ్ చేయాలా చెప్పండి? ఇట్లా ఇంట్లో ఉండి కూడా మంచి మంచిగా యూట్యూబ్లో రావచ్చు. నేనేదో పెద్ద వీడియోలు అయితే చేస్తలేను, ఏదో నాకు వచ్చిన కాటికి ట్రై చేస్తున్నాను. ముందు ముందు చూద్దాం. సరే ఎట్లా చేశాను, తెల్లగా చేసేసా చికెన్ మైదాపిండి అంతా పూసి. నాకు తెలిసి కొంచెం కార్న్ఫ్లవర్ కొంచెం తక్కువ వేసింటే బాగుండు అనుకుంటున్నా. చూద్దాం ఎట్లా వస్తాయో. ఆయిల్లో వేసాను, ఇంత పిండి అంతా పక్కకు పోతుంది. ఏదో పొరపాటు చేసాం మొత్తానికి. ఓకే, అట్లా కాసేపు ఉన్నా కూడా బాగానే ఉడుకుతుంది ముక్క. చూసారు, అన్నీ ఇట్లా కలిపి పెట్టేశాను. మేకప్ వేసి పెట్టేసా చికెన్కి బాగా. ఎట్లయిపోతుంది ఆయిల్. నా పని అయిపోయి మా హస్బెండ్ ఊరి నుంచి వచ్చేసరికి నేను ఇసిపెట్టిపోతే ఇట్లా చేస్తావా అని నన్ను కోప్పడతాడో ఏమో. ఏదైతే అదైంది. అనుకున్న పని 10 ఏళ్ళ కింద చేయలేంది ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ వెనకపోతే ఇంకెప్పటికి చేస్తానేమో తెలియదు కదా. నా బాబు కోసం చేసి పెట్టాలని నాకు ఆశ. ఎప్పుడో అన్నాడు 1 ఇయర్ కింద. చూసారా, నేను KFC చేసేసాను. ఆయిల్ కొంచెం మైదా పిండి అయిపోయినా KFC మాత్రం అద్భుతం అండి, అద్భుతం. సూపర్గా వచ్చింది అసలు. మా బాబు అయితే కన్నా బయట ఫ్రెండ్స్ ఉన్నారు, నేను KFC చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నా కదా, మస్తు స్మెల్ వస్తుందంట. ఒక్కొక్కటి తీసుకుపోయి ఫ్రెండ్స్కి ఇస్తున్నాడు, తను తింటున్నాడు వేడివేడిగా ఉన్న. వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు, మమ్మీ మస్తు చేసింది KFC, సూపర్ ఉంది నాన్న అని చెప్పిండ్రంట. నాకు బాబు అలా తింటుంటే ఎంతో బాగుందమ్మా అంటుంటే చాలా హ్యాపీ అనిపించేసింది. నేను తినలేకపోయినా నా బాబు అన్న తింటున్నాడు కదా, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇట్లనే నా బాబు కోసం బాగా వండి పెట్టాలని చూస్తున్నాను. చూసారా ఎంత బాగా కుక్ అయిందంటే, ఎంత బాగా. అసలు ఇలా వస్తుంది అనుకోలేదు, ఇంత సింపుల్గా చేసేస్తాను అనుకోలేదు. చాలా చాలా బాగుంది అసలు, అద్భుతం. చూసారా ఎంత మంచిగా కుక్ అయిందో. ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాను కాబట్టి నేను కొంచెం పైసలు సంపాదిస్తాను కాబట్టి ఇంకా నేను ఏ వంట అయినా చేయొచ్చు. ఇంకా అదన్నా మా హస్బెండ్ అడ్డుకోకుండా ఉంటే చాలు. పైసలు వస్తున్నాయని తినేయాలన్నా అంటాడో చూద్దాము. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నాతో వెరైటీగా ఉంటాడు మా హస్బెండ్. నాకెందుకో ఖర్చు పెట్టాలంటే బాధపడతాడు. 4 అని కొనిస్తాడు. అదే వాళ్ళ సైడ్ ఎవరన్నా కానిలేండి అంటే చాలు, వేలల్లో 20, 30, 50, 1 lakh ఎంతన్నా కానిలేండి పెట్టేస్తాడు. కానీ దాని గురించి చూడు. నాకైతే అది పెట్టి తిని బయట వాళ్ళకంటే దాన్ని అంటనే ఉంటుంది చాలా రోజులు. మొన్న చేసింటివి కదా అన్నట్టు. KFC అయితే అద్భుతం అసలు, చాలా చాలా బాగుంది గాయస్. థ్యాంక్ యూ లాస్ట్ వరకు చూసినందుకు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు చాలా బాధపడేదాన్ని, నా లైఫ్ అయిపోయి నేను ఇంతేనా అని. కానీ యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా రుచిగా ఉంది అసలు KFC అయితే కానీ చాలా బాగుంది. హోటల్లో కంటే బాగుంది అని చెప్తున్నారు పిల్లలు. బయట తిన్నారు కదా వాళ్ళు
చాలా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు అలా చెప్తుంటే. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. స్మెల్ అయితే అదిరిపోయింది అసలు, మంచి స్మెల్. పక్కన వాళ్ళకి కూడా వచ్చిందండి, ఏం చేస్తున్నామ్మా ఈరోజు మస్తు స్మెల్ వస్తుంది అంటున్నారు. వావ్ వావ్ వావ్, చాలా బాగుంది అసలు వాళ్ళు అట్లా అంటుంటే. ఇంకా కోళ్ళు తెచ్చి నూనెలో పేల్చాలా, కేఎఫ్సీ అని ఏమంటారు చికెన్ పకోడా అయినా కూడా కొనేలా. నేను అవే తింటాను కాబట్టి ఇప్పటి వరకు మటన్ ఫిష్, ఊరికి పోతే ఫిష్ తిన్నాను నాన్న తెస్తుంటే. మనం టౌన్లో కొని, నాకు భయం ఫిష్కి ఆవు మాంసం వేస్తారేమో అని భయము, అందుకే తినాను ఫిష్. నేను ఇక్కడ చాలా భయం నాకు. అవైతే చెరువుల్లో ఉంటాయి కాబట్టి పట్టుకొస్తారు, నాకు ధైర్యంగా తింటాను. ఇంకా మటన్ అంటారా 1500 కాబట్టి ఎప్పుడు తేలేదు, అదే అలవాట్లేదు నాకు. తింటే కూడా తినలేం కదా. చూద్దాం ముందు ముందు ట్రై చేస్తాను, అది కూడా ఒకరోజు వండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.